హలో మేడం బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు. ఒక యాంగ్రీ కూలీ తెలుగు మూవీ రివ్యూ. ఎందుకంటే అసలు నేను మూవీ చూసేసానండి, తమిళ్లోనే చూశాను. అండ్ ఈ రివ్యూ నేను ఒక వార్నింగ్ అని కాదు, అంటే ఒక కోపంగా, ఒక క్రియేటర్గా కోప్పడి చేస్తున్న ఒక రివ్యూ అనమాట. ఎందుకంటే చాలా ఫేక్ రివ్యూవర్స్ చాలామంది అయిపోయారండి. అంటే ఈ మూవీ రివ్యూస్ పైన కావాలని ఏది పడితే అది చెప్పేసి క్రిటిసిజం చెప్తే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే వ్యూస్ వస్తాయని, ఎవరిని పడితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మిస్యూజ్ చేస్తూ ఏది పడితే అది వాగేసి ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్ చేసేసి, అంటే ఒక మనసుని గాయపరిచి మీకు ఏమొస్తుంది అంటే, మీ ఒకరిని హర్ట్ చేసి మీకు ఏం లభిస్తుందండి నాకు తెలియదు. ఆ నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసి మీకు జస్ట్ వ్యూస్ కోసమేనా మీరు చేసేది? జస్ట్ వ్యూస్ కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అంటే మీకు అసలు టెక్నికల్ వాల్యూస్ తెలుసా? నిజంగా మూవీస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను ఇద్దరి గురించి చెప్తాను. అంటే పేరు తీసుకోవద్దు అనుకున్నాను, కానీ నేను వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసి వ్యూస్ తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో దగ్గర దాపు 9 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దీంట్లో కూడా దగ్గర దాపు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నాది చేసేది ఆటోమొబైల్ జర్నలిజము. నేను 2 times అవార్డ్ విన్నింగ్ ఆటో జర్నలిస్ట్. సో నాకు ఇది చూసి డైజెస్ట్ కాలేదండి. వీళ్ళు చేసేది ఒకటి బార్బెల్ పిచ్ మీటింగ్స్. ఆ అబ్బాయి రివ్యూస్ నేను చూశాను. ఫస్ట్ నేను చాలా అప్రిషియేట్ చేసేవాడిని. ఆడికి ధైర్యం ఉంది, ఆ అబ్బాయికి చాలా నిజాయితీగా, చాలా డేరింగ్గా మాట్లాడుతున్నాడు, చాలా క్లియర్గా చెప్తున్నాడు, అంటే సూటిగా చెప్తున్నాడు అని చాలా అప్రిషియేట్ చేసేవాడిని. కానీ రాను నేను ఆయన చూస్తూ ఉంటే అన్నీ నెగిటివే. ఒక్కటన్నా ఇప్పటివరకు నువ్వు పాజిటివ్ చెప్పావా బాబు అసలు? ఇంకోటి ఆ రగడ అనే ఒక అబ్బాయి, రగడ మీటింగ్ ఏదో, ఆ పేరు కూడా నాకు తెలియదు, కొంచెం లావుగా కొంచెం ఇదిగా ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ హిస్ బాడీ స్ట్రక్చర్ ఎనీథింగ్. కానీ ఆ అబ్బాయి కూడా మా ఫ్రెండ్ రికమెండ్ చేస్తే నేను చూశాను. ఐ అప్రిషియేట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నా వీడియోలో కూడా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. 10 yearsగా నేను 3000 వీడియోస్ క్రియేట్ చేసిన వాడిని lakhs of rupees జస్ట్ సౌండ్ ఎక్విప్మెంట్, కెమెరా లెన్సెస్ అండ్ ఎడిటింగ్ ఎక్విప్మెంట్ మీద మేము ఖర్చు పెట్టిన వాళ్ళం క్రియేటర్స్. అండ్ నేను వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ క్రియేటర్. అప్పుడు మీరందరూ యూట్యూబ్ అంటే ఏది కూడా తెలియని వాళ్ళు. మీరు నిన్న మొన్న వచ్చి ఎంతో లెజెండరీ యాక్టర్స్, లెజెండరీ టెక్నీషియన్స్ వాళ్ళ మీద కమెంట్లు వేసి వాళ్ళని అంటే కించపరిచి వాళ్ళని ఏది పడితే అది మాట్లాడి చెప్పడం నిజంగా మీకు ఎంతవరకు రైట్ అంటే అసలు నాకు అర్థం కాదు. అసలు అంటే ఏమనుకుంటున్నారు మీరేమన్నా తోప్ డైరెక్టర్సా, లేకపోతే తోప్ క్రియేటర్స్, లేకపోతే గ్యాలక్సీలో బెస్ట్ క్రియేటర్ అవార్డు పొందుకున్నారా? దాన్ని చూడడము జనాలు, దానికి లక్షల లైక్స్. అసలు జనాలు ఇదంతా ఎటువైపు వెళ్తుంది అంటే, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఏది పడితే అది లైక్ చేసేస్తారా? నేను కూడా ఇప్పుడు ఇది యాంగ్రీ రివ్యూ అని టైటిల్ పెట్టింది దేనికి తెలుసా? ఇది హిట్ అవుతుందేమో చెప్పలేము. ఎందుకంటే నిజాయితీగా కూలీ రివ్యూ, తెలుగు రివ్యూ అని పెడితే ఎవడు చూస్తలేడు. ఇది నార్మల్గా ఇది నెగిటివ్ ఇది పెట్టి ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని తిట్టేస్తే అది పెద్ద వైరల్ హిట్ అయిపోతుంది. వేర్ ఆర్ వి గోయింగ్? అంటే కంటెంట్కి వాల్యూ లేకపోయింది. ఒక జెన్యున్ కంటెంట్ అంతే మీరు చూడరా? అంటే ఎవరినన్నా తిట్టేస్తే, కొట్టేస్తే, నానా మాటలు అనేస్తే అది మీకు జాయ్, అది మీకు హ్యాపీనెస్. అసలు విచ్ వే ఆర్ వి హెడెడ్? అంటే హ్యుమానిటీ అనేది చచ్చిపోయిందా? మంచితనం అనేది చచ్చిపోయిందా? అంటే ఒకరిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే మీకు హ్యాపీనెస్, ఒకరిని ఇన్సల్ట్ చేసి తిడుతూ ఉంటే అది మీకు నవ్వు, అది ఒక జోక్, అదొక కామెడీగా అయిపోయింది. సో ఐ నెవర్ అక్సెప్ట్ ఇన్సల్టింగ్ అ పర్సన్ యాజ్ కామెడీ. ప్యూర్ కామెడీ అనేది మీరు పోయి చార్లీ చాప్లిన్ కానీ, లారెల్ హార్డీ కానీ, టామ్ అండ్ జెర్రీ కానీ, ఆ లెజెండరీ క్లాసిక్ అంతెందుకండి, మన బ్రహ్మానందం గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, ఆ లెజెండరీ యాక్టర్స్, ఆ జానర్, కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి, అంటే ఆ జానర్ అనేది బాబుమోహన్ గారు కానివ్వండి, ప్యూర్ కామెడీ వాళ్ళు ఎలివేట్ చేసేవాళ్ళు, హైలైట్ చేసేవాళ్ళు. సో ఇదంతా ఓకే. సో మీరు కూలీ రివ్యూ చెప్పడానికి వచ్చి ఇదంతా చెప్తున్నారని చెప్పొచ్చు, కానీ నాకు ఒళ్ళు మండుతుందండి, కడుపు మండుతుంది. ఇలా ఫేక్ క్రియేటర్స్ ఇష్టం వచ్చినట్టు వాగేసి జస్ట్ వ్యూస్ కోసము. సరే, నువ్వు డబ్బులు పెట్టి చూస్తున్నావు, యూ హ్యావ్ ద రైట్, కానీ యూ హ్యావ్ ద రైట్ టు స్పీక్ అనేది మాట్లాడేటప్పుడు కొంచెం ఒక హద్దుల్లో, ఒక లిమిట్లో నేను కూడా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నా. నాకు నచ్చలేదు మీరు చేసే కంటెంట్ నచ్చట్లేదు నాకు. ఇట్ ఈస్ ఇరిటేటింగ్ మీ. ఎందుకంటే అంటే ఏది పడితే అది ఇప్పుడు నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నా. మీకు ఎట్లా అనిపిస్తుంది? వీడెవడరా నాకు గురించి చెప్పేటోడు,
అసలు నీకేం తెలుసు, అసలు నువ్వు ఎవరు అని మీకు అదే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. మీకే అంత కాలినప్పుడు అక్కడ అంత పెద్ద పెద్ద స్టార్స్ ఎంతో సాక్రిఫైస్ చేసి ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళు, ఎంతో సాక్రిఫైస్ చేసి ఒక్కొక్కరు ఆ టెక్నీషియన్ జాబ్ ఆ దాంట్లో పొందుకున్న వాళ్ళు, అంటే కొన్నిసార్లు అన్నం తినకుండా, కొన్నిసార్లు ఉండడానికి షెల్టర్ లేకుండా, కొన్నిసార్లు పడుకోవడానికి స్థాయి లేకుండా వీళ్ళందరూ ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళు ఎర్న్ చేసుకుని ఇప్పుడు వాళ్ళు ఒక సూపర్ స్టార్ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు. కానీ వాళ్ళేమో పుట్టగానే సెలబ్రిటీస్ కాలేదు. సో వాళ్ళని మీరు కించపరుస్తూ ఇష్టమైన మాటలు అనేస్తూ ఉంటే అసలు వేర్ ఆర్ వి హెడెడ్? సో ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ హోల్డ్ యువర్ సెల్ఫ్ బ్యాక్, గివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇప్పుడు నేను రివ్యూ గురించి కూలీ గురించి మాట్లాడబోతున్నా. అది ఎక్స్ట్రాడినరీ మూవీ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద గ్యాలక్సీ మూవీ అని చెప్పను. దానికి కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కానీ చెప్పే విధానం ఉంది. మీరు తీయంగానే అబ్బా ఇట్లా ఒక ఇది పెట్టుకోవడం, ఇలా పెట్టడం, అబ్బా ఇలా పెట్టడం, ఇదంతా ఏంది టమ్నేల్. ఇది పెడితే వెంటనే అమ్మో వీడేమో ఘోరంగా తిట్టేసినట్టు, వీడి తల నెగిటివ్ రివ్యూ ఫస్ట్ చూడాలి. ఇదే ఎటు వెళ్తున్నాం మనం అంటే మీకు నెగిటివే వినాలా? బండి గురించి కానీ, లేకపోతే ఇది గురించి, ఏదైనా మనిషి గురించి కానీ, పక్కింటోళ్ళ గురించి కానీ గాసిప్ అంటే ఒకరిని తిడుతూ ఉంటే, ఒకరిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే, ఒకరిని కించపరుస్తూ ఉంటే, ఆ హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే సమాజానికి సంతోషం కలుగుతుంది. కంటెంట్ కూడా అట్లనే క్రియేట్ చేస్తున్నారు. కావాలని బిగ్ బాస్లో గొడవలు క్రియేట్ చేయడం, రియాలిటీ అని చెప్పి దాంట్లో స్క్రిప్టెడ్ గొడవలు ఇంక్లూడ్ చేయడం ఎందుకు? ఇప్పుడు కంటెంట్ క్రియేటర్సే బండి వాళ్ళే కింద పడేసుకుంటారు, వాళ్ళే యాక్సిడెంట్ చేశారని చెప్పడము, ఫేక్ యాక్సిడెంట్స్ క్రియేట్ చేయడము, తిట్టేయడము, రోడ్ రేజ్ చూపించడము, ఏడికెళ్తుంది సమాజం. సో ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్. సో ఇప్పటికైతే అఫ్కోర్స్ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ నేను ఈ జోన్లోకి వెళ్ళిపోయినాను. బట్ నా కూలీ రివ్యూ చెప్తాను. మూవీ అయితే అవుట్ స్టాండింగ్ అండి, అవుట్ స్టాండింగ్. ఎందుకంటే ఒక రజనీ ఫ్యాన్గా నేను చెప్పట్లేదు, నేను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కూడా. ఆయనకి ఉన్న యాక్టింగ్ టాలెంట్, ద ఇమోషనల్ సీన్స్ ఆయన ఎనాక్ట్ చేసేటట్టు, డైలాగ్ డెలివరీ, ఐ డోంట్ థింక్ ఈ న్యూ జనరేషన్లో ఎనీవన్ ఎల్స్ కెన్. ఎవరెవరిది వాళ్ళ టాలెంట్. అది అల్లు అర్జున్ గారు కానివ్వండి, రామ్ చరణ్ సార్ కానివ్వండి, ప్రభాస్ సార్ కానివ్వండి, అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్ సార్కి ఆ ఇమోషనల్ కనెక్ట్ అనేది ఆడియన్స్తో, అది ఎస్పెషలీ ఆర్ఆర్ఆర్లో ఆ ఫ్లాగింగ్ సీన్ ఉంటుంది. అది కొరడా దెబ్బలు పడేటప్పుడు మనం ఆ కొరడా దెబ్బలు తినేటట్లు ఆ ఎక్స్పీరియన్స్ మనకు కలిగిస్తాడు. అబ్బా ఆ దెబ్బ ఒక్కొక్క షాట్ పడేటప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ అబ్బా మనకి పడుతుందేమో అని, అంత ఆ ఇమోషన్ అనేది ఇమోట్ చేయగలగడము ఇట్స్ నాట్ ఈజీ. సో అంత టాలెంట్ ఉన్న మనిషిని ఈ వార్ 2లో మనం చూసాం. వార్ 2 నేను చూడలేదు, కానీ ఆయన్ని సరిగ్గా వాడుకున్నారా లేదా నేను వార్ 2 మూవీ తర్వాత చూసి నేను రివ్యూ చెప్తాను. కానీ ఒక పక్కన అది ఉంటే, అంటే ఆయన అంటే ఒక వార్ 2 వర్సెస్ ఈ కూలీ ఇది నడుస్తుంది. సో వార్ 2ని కూడా క్రిటిసైజ్ చేసేసారు, వర్స్ట్ మూవీ, ఇది లేదు బాగాలేదు. ఒకసారి చూడండి, చూసి దాని తర్వాత చెప్పండి, దాంట్లో మంచి కూడా ఉంటుంది కదా. ఎస్, ఇప్పుడు మా ఒక రివ్యూవర్ చెప్పారు, తమిళ రివ్యూవర్, ఆయన ఏం చెప్పారంటే ఎస్ బాగాలేదు, కానీ దాంట్లో కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది, కొన్ని ఇనీషియల్గా బాగాలేకపోయినా కానీ తర్వాత ఇట్ పిక్సప్ పేస్. అలా మీరు ఒక బ్యాలెన్స్డ్ రివ్యూగా ఇవ్వండి. ఐ విల్ బీ అ ఫ్యాన్, కంటిన్యూ టు సపోర్ట్ యూ. కానీ ఇలా అవుట్ అండ్ నెగిటివ్ చెప్పడము, అవుట్ అండ్ స్టార్టింగ్ నుంచే వర్స్ట్ మూవీ అసలు ఇట్లా అంటే వాళ్ళకి మూవీ తీయడం తెలీదా? లోకేష్ కనగరాజ్కి తెలీదా? ఖైదీ లాంటి మూవీ, విక్రమ్ లాంటి మూవీ తీసిన అతనికి మనం నేర్పియాలా మూవీ తీయడం? బట్ ఎనీవే, సో కూలీకి రాగానే కూలీలో మెయిన్ ప్లస్ పాయింట్ రజనీ సార్. ఆయన 50 years ఆఫ్ సినీ వరల్డ్ సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే సినీ వరల్డ్లో ఆయన సినిమాటిక్ కెరియర్లో 50 years కంప్లీట్ అవుతుంది. ఇట్స్ నాట్ అ జోక్ అనమాట. సో 50 years కంప్లీట్ చేసి ఆ ఒక సూపర్ స్టార్ పేరుని కాపాడుకోవడం అనేది ఇట్స్ అంటే ఆయన స్క్రీన్ పైన రాగానే, నేను యాక్చువల్లీ తమిళ్ వర్జన్కి వెళ్ళాను, అక్కడ మన తెలుగు ఆడియన్స్ ఉన్నారండి. తెలుగు ఆడియన్స్ ఎట్లా అంటే జాయింట్ ఫ్యామిలీ మొత్తం రో బుక్ చేసుకున్నారండి. అంటే అంత ఇష్టపడుతున్నారు. సో అంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీకు అదంతా కనిపించలేదా? ఆ థియేటర్లో ఆ విజిల్లు, ఆ కేకలు అవి అనిపించలేదా మీకు? ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అది ఫస్ట్ షో చూస్తున్నారంటే ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని మీరు చూసి ఉంటారు. సో ఆ ఆరా, ఆ ఇమోషన్, ఆ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఆ లవ్, అంటే ఈ కాలంలో మూవీస్ అంత ఫ్రీక్వెంట్గా రావట్లేదండి. ముందులక్క కాదు, ఏది పడితే తీసేసేయడం కాదు. ప్రతి ఒక్కడు ఎఫర్ట్ పెడుతున్నాడు, ప్రతి ఒక్కడు డోంట్ వాంట్ కాంప్రమైజ్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీస్ వచ్చేసాయి, ఓటీటీలో వచ్చే కంటెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే వెబ్ సిరీస్ కానీ, దాని క్వాలిటీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్ తీస్తున్నారు. అలాంటప్పుడు మూవీ అనగానే వాళ్ళు ఒక లెవెల్ స్థాపించుకున్నారు. ఓకే,
ఎస్పెషల్లీ కేజీఎఫ్ వచ్చిన తర్వాత టెక్నికల్ వాల్యూస్ అనేది చాలా పెరిగిపోయినాయి. కెమెరా, డిఓపి వర్క్ కానివ్వండి, ఎడిటింగ్ వర్క్ కానివ్వండి, కలర్ గ్రేడింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆ షార్ప్ స్పీడ్ ర్యాంపింగ్ కానివ్వండి, లేకపోతే ప్రతిదీ కూడా వాళ్ళు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తున్నారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్క్రీన్ ప్లే ఎలా ఉంది దాన్ని బట్టే హీరోస్ ఇది ఎలివేషన్ కానీ, లేకపోతే హీరో సాటిస్ఫైడ్ అవ్వడం కానీ, డైరెక్టర్ సాటిస్ఫై అవ్వడం కానీ, ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వడం కానీ, క్రియేటర్స్ సాటిస్ఫై అవ్వడం కానీ అది జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళంతా 10 సార్లు చూసిన తర్వాత తీసుకొస్తారు. వాళ్ళు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు చూస్తారు, టెక్నికల్ అసిస్టెంట్స్ చూస్తారు, ఎడిటర్స్ చూస్తారు. ఎన్నోసార్లు వాళ్ళు కట్స్ చేసి, మల్టిపుల్ కట్స్ చేసి దాన్ని మల్టిపుల్ కన్సైజ్ చేసి తీసుకొస్తారు. సో మనకి కొంచెం వరకు మనము ఆలోచించి కొన్ని మాటలు అనాలండి. సో ఇప్పుడు కూలీ గురించి చెప్తున్నప్పుడు ఈ యొక్క బెస్ట్ దాంట్లో హీరోస్ ఏంటంటే ఫస్ట్ రజనీ సార్, సెకండ్ ఏమో అనిరుద్ధ్ ఒక బీజిఎం వస్తే అద్దర కొట్టారు, అస్సలు వేరే లెవెల్. ఎస్, విక్రమ్లో, జైలర్లో అది ఒక అంతు వరకు ఉంటే, ఇది అయితే చాలా ఇమోషనల్గా ఉంటుంది. ఎస్పెషలీ లాస్ట్ సీన్ అండి. దీనిలో లాస్ట్ ఎయిర్పోర్ట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీనే మీ మొత్తం పైసా వసూలండి. జస్ట్ రజనీ సార్ ఇట్లా తిరిగి ఒక లుక్ ఇస్తారు, దానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, దానికి ఇచ్చిన సినిమాటోగ్రఫీ, దానికి ఉన్న కాంటెక్స్ట్, ఇట్ ఈస్ వర్త్ ద ఎంటైర్ మనీ మీరు ఏదైతే టికెట్ కోసం స్పెండ్ చేస్తున్నారో. ఇంకోటి, మూవీలో ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. అంటే నెక్స్ట్ ఏం అవుతుంది ఇలానే తీసుకెళ్తారనమాట మొత్తం స్టార్టింగ్ నుంచే. ఎక్కడ కూడా మీకు అంటే స్టార్టింగ్ కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దాము, ఈ స్టోరీ ఇలా ఎస్టాబ్లిష్ చేద్దాము. ఎస్, అక్కడ మేబీ దే ఫెల్ షార్ట్. కానీ చెప్పాలంటే ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఒక 2.5 hours, 2 hours 40 minutes, 2 hours 50 minutes ఉందనుకుంటా. దాని లోపల చెప్పాలంటే వాళ్ళు డైరెక్ట్ స్టోరీలోకి దిగిపోతారు. ఫ్రేమ్ 1 నుంచి టక్క 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 నెక్స్ట్ ఏంటి ఇలానే వెళ్తుంది. కానీ ఇక్కడ కూడా మీకు అసలు ఇలా ఆలోచించడానికి అబ్బో సరే వీళ్ళు ఇప్పుడు ఇది మెల్లిగా స్టార్ట్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు పికప్ అవుతుందో అని ఇట్లా వెనక్కి కూర్చోడానికి కూడా టైం ఉండదు తెలుసా. అంత ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ని వీళ్ళు ఇలా లేదు, అలా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇట్లా తలబట్టుకోవడం ఏంటండి మీరు? కొంచెమన్నా ఆలోచించండి. కొంచెమన్నా అంటే ఒక హ్యూమన్గా ఆలోచించి కొన్ని విషయాలు మీ మనస్సాక్షికి అసలు నిజంగా అది పర్మిట్ చేస్తుందా, మీ కాన్షియన్స్ పర్మిట్ చేస్తుందా లేదా అడగాలి. నెక్స్ట్ దీంట్లో కాస్టింగ్, నాగార్జున సార్ అస్సలు వేరే లెవెల్ అండి. నాగార్జున సార్ అంటే ఈ ఏజ్లో ఆ ఎనర్జీ, ఆ ఒక్క కరిజ్మా, ఆయన అంటే నేను చిన్నప్పుడు శివ మూవీ చూసింది గుర్తుంది. అప్పటికి ఇప్పటికీ ఆయన మారలేదండి అసలు. ఇంకోటి ఆయన సబ్జెక్ట్స్ ఎన్నుకోవడము, ఆయన అగ్రి అవ్వడం, విల్లన్ రోల్, అవుట్ విల్లన్ రోల్. ఇది ఏదో మంచి విల్లన్, చెడ్డ విల్లన్ అలా ఏం కాదండి. ఓ విల్లన్ అంటే విల్లనే. సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ అండ్ మోస్ట్ స్టైలిష్ విలన్స్గా చూపించింది ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ మన నాగార్జున సార్. హీ క్యారీడ్ ఇట్ బ్రిలియంట్లీ అండ్ నిజంగా ఒక పవర్ఫుల్ ఫోర్స్. ఎందుకంటే ఒక మంచి హీరోకి ఒక మంచి విలన్ లేకపోతే, అండ్ ఒక ఫ్రెష్ విలన్, ఎందుకంటే ఒకటేసారి ఇప్పుడు జగపతి బాబు సార్ విలన్గా చేశారు, సక్సెస్ అయ్యారు, కరెక్టే. ప్రతి మూవీలో జగపతి బాబు సారే విలన్ అని పెడతా ఉంటే ఎన్నిసార్లు చూస్తామండి, బోర్ కొట్టేస్తుంది. సో అలానే ఒక ఫ్రెష్ విలన్ని తీసుకురావాలని మోస్ట్ స్టైలిష్ ఐకాన్ రజనీ సార్కి అగేన్స్ట్గా మోస్ట్ స్టైలిష్ విలన్గా నిలబడడం నాకు తెలిసి నాగార్జున సార్ తప్ప వేరే ఎవ్వరు కూడా అని పుల్ ఆఫ్ చేయలేకపోయిండొచ్చు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ గోయింగ్ ఆల్ అవుట్. అసలు ఒక్క సెకండ్ కూడా ఒక్క లిమిట్, ఒక ఎనర్జీలో ఒక్క 1% కూడా తగ్గలేదు. 100కి 100% ఇచ్చేసారు, చించి పడేస్తారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సత్యరాజ్, ఓకే కొంచెం వరకు పోర్షన్ ఉంది. అది సత్యరాజ్ రజనీకాంత్కి ఉన్న ఫ్రెండ్షిప్, అది వాళ్ళు ఇంకా కొంచెం డెప్త్ చూపించుండొచ్చు. ఎందుకంటే మెయిన్ ఇదంతా దీనికి బేస్ ఫౌండేషన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండి. ఆ ఫ్రెండ్షిప్కి కావాల్సిన ఒక రివెంజ్ స్టోరీనే ఇది. సో ఆ ఫ్రెండ్షిప్ని కనెక్ట్ అనేది కొంచెం ఎమోషనల్గా అటాచ్ అయ్యేటట్టు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఆ బాండింగ్ అనేది చూపించుండొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు పాజిటివ్స్ చూసాము. ఎస్, మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, గ్రిప్పింగ్ యాక్షన్, ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ అంత బాగుంది, లాస్ట్ ఎండింగ్ కూడా బాగానే ఉంది. ఎండింగ్ ఒకటి ఓకే. సో ఇప్పుడు నెగిటివ్స్కి వస్తాం. ఫస్ట్ ఉపేంద్ర సార్కి ఉన్న యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్ అండి. అంటే ఆయన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్, చాలా న్యాచురల్ యాక్టర్. ఇప్పుడు న్యాచురల్ నాని ఎలా మనకి న్యాచురల్ స్టార్ అని ఇదయ్యారో, మన ఎస్జే సూర్య సార్ ఎలాంటి ఒక న్యాచురల్ అసలు చించి పడేసే యాక్టర్, ఉపేంద్ర సార్ కూడా అలా ఆ ఒక రోల్లో హీ ఓన్స్ దట్ రోల్ అండి ఏదైనా చేస్తే. సో ఆయనకి అంత యాక్టింగ్ టాలెంట్ ఉంది. సో ఆయన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం అనేది ఒక పెద్ద మైనస్. దీంట్లో జస్ట్ ఒక ఫైట్, ఒక అంటే జస్ట్ ఒక బాడీ గార్డ్ లెక్క
లెక్క ఆయన జస్ట్ ఒక ఫైట్స్కి మాత్రం వాడుకున్నారు. సో అది చాలా చాలా తప్పు. ఆయనకి ఒక మంచి ఇమోషనల్ రోల్ ఇవ్వాల్సింది, అది నేను ఒప్పుకుంటాను. సెకండ్ ఏంటంటే లాస్ట్లో అమీర్ ఖాన్ సార్కి కూడా అదేదో ఆయనని నెక్స్ట్ మూవీలో మనకి పరిచయం చేయడానికి ఒక టీజర్ లెక్క దీంట్లో ఇంట్రొడ్యూస్ చేశారేమో, కానీ ఆ క్లైమాక్స్ అనేది జస్టిఫై కాలేదు నాకు అసలు. ఎస్పెషలీ ఆ ఎండింగ్కి దాని తర్వాత అమీర్ ఖాన్ సార్ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే జస్టిఫికేషన్కి అస్సలు సింకే కాలేదు. సో అది ఒక క్వశ్చన్ మార్క్లకు మిగిలిపోయింది, ఎందుకు అనేది. సో అది నేను స్పాయిల్ చేయను మీకు. సో అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ పోర్షన్లో ఆయన వచ్చింది ఒక రీజన్ కోసము, దాని తర్వాత ఏం జరగకుండా అలానే అది ఎండ్ అయిపోవడం అనేది మీనింగ్లెస్ అనమాట. సో అది చాలా చాలా ఇదిగా అబ్సర్డ్గా అనిపించింది. దట్ ఐ అగ్రీ. అండ్ దాని తర్వాత వచ్చింది మన నాగార్జున సార్, ఉపేంద్ర సార్ అండ్ రజనీ సార్, శృతి హాసన్ది మెయిన్ ఏంటంటే నాకు నచ్చింది శృతి హాసన్ కూడా ఈ రోల్ ఆమెకి సెట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రాక్ లాంటి మూవీలో చూస్తే రవితేజ వైఫ్ లెక్క వస్తారు. సో దాంట్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్. దాంట్లో వైఫ్గా ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఆమె ఎంత స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉంది. ఆమె కరాటే ఇది మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్గా ఉండి అంటే రౌడీ వాళ్ళని చితగొట్టేస్తుంది అనమాట వాళ్ళని కొట్టడానికి వచ్చినప్పుడు. సో ఆమె హైట్కి ఆమె పర్సనాలిటీకి ఆ రోల్ కరెక్ట్గా సెట్ అయిందండి యాజ్ అ పర్సన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండ్ వాజ్ అ సెల్ఫ్ మేడ్ ఉమెన్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళని వెనకాల దాక్కొని అయ్యో నన్ను కాపాడండి, నన్ను ప్లీజ్ ఎవరైనా కాపాడండి అని అట్లాంటి రోల్ అసలు ఆమెకి సెట్టే కాలేదు. ఎందుకంటే ఆమె విలన్ కంటే హ్యూజ్గా ఉంది. విలన్ సౌబిన్ సార్ ఇంత ఉంటే ఆమె ఇంత ఉన్నది. సో ఆమె పోయి సౌబిన్ సార్ వెనకాల దాక్కుని అయ్యో ఎవరైనా కాపాడండి, ఎవరైనా వస్తే బాగుండు ఇలా చెప్పడం, ఆ ఒక్క పంచిస్తే మళ్ళీ ఆ విలన్ ఏడికి పనికి రాకుండా పోతాడనమాట. సో అది అసలు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ ఆమెకి ఆ రోల్ సూట్ కాలేదు. ఆమెకు మంచి ధైర్యమైన రోలు, ఒక యాక్షన్ ప్యాక్డ్ రోల్ అట్లా ఇచ్చింటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే ప్లాట్ ట్విస్ట్స్. ప్లాట్ ట్విస్ట్లో ఒక 2 ట్విస్ట్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు అన్బిలీవబుల్ ట్విస్ట్ అనమాట. అది బాగానే ఉంది అండ్ ఒక ఫ్రెష్ టేక్ని తీసుకొచ్చింది. కానీ అది కాకుండా మిగతావన్నీ కొంచెం వరకు ప్రెడిక్టబుల్గానే వెళ్తుంది ముందు. ఫైనలీ మన సౌబిన్ సార్ మన చెప్పాలంటే ఫాసిల్ లెక్కనే చాలా న్యాచురల్ యాక్టరు. ఈ రోల్ని అసలు ఎఫర్ట్లెస్గా ఇట్లా చించిపడేసి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది కూడా మనకు తెలియదు. నవాజుద్దీన్ సిద్దికి ఆ లెవెల్, ఇర్ఫాన్ ఖాన్ ఆ లెవెల్ యాక్టర్ అనమాట సౌబిన్ సార్. సో చాలా చాలా ఎఫర్ట్లెస్గా లేపేసి వెళ్ళిపోతారు. సో అది టేకెన్ ఫర్ గ్రాంటెడే. సో అందుకని ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఆయన దానికంటే ఎక్కువనే డెలివర్ చేశారు, ఎఫర్ట్లెస్గా డెలివర్ చేసేసారు. సో ఆయన వన్ ఆఫ్ ద స్టార్స్. అండ్ మోనికా సాంగ్ అయితే అదిరిపోయింది. అండ్ దీంట్లో ఒక మెలడీ సాంగ్ ఉంటుంది, అదైతే అసలు ఇట్లా పిండేస్తుందండి, మన హార్ట్ని పిండేస్తుంది. మీకు ఏదన్నా లాస్ జరిగి ఉంటే, ఇప్పుడు నాకు ఐ లాస్ట్ మై ఫాదర్ అండ్ మదర్ అనమాట. సో రజనీ సార్ అలా తిరిగి చూడడము, నాకు మా డాడీ నన్ను తిరిగి చూసినట్టు అనిపించిందండి. ఒక్క సెకండ్ దానికి ఆ మెలడీ సాంగ్, దానికి ఉన్న లిరిక్స్ చూస్తే అసలు కాసేపు నేను ఏడ్ చేశానండి థియేటర్లో. అసలు కంట్రోల్ చేయలేకపోయాను. అసలు కళ్ళు కంటిన్యూ నీళ్లు కారిపోతాయి మనకి. ఎంత స్ట్రాంగ్ ఉండాలనుకున్నా ఉండలేమన్నమాట. సో అది ఈ మూవీ యొక్క స్ట్రాంగ్ పాయింట్. ఆ ఎమోషన్ అనేది ఆ లాస్ట్ 20-30 మినిట్స్లో వాళ్ళు ఎట్లా డెలివర్ చేసేస్తారండి. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ సీన్ ఒకటి చాలు నేను చెప్తున్నట్టు. అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ కూడా ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి వీళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో, అది ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు. అది చాలా అన్యాయం. ఎందుకంటే మార్కో లాంటి మూవీ అల్ట్రా వైలెంట్ అనమాట, భయంకరం. అట్లాంటి వైలెన్స్ మనం ఇంత జిందగీలో చూడలేదు, ఇంగ్లీష్ మూవీలో కూడా చూడలేదు. అదే వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ చేసిన వాళ్ళు, ఇది అసలు U/A అన్న ఇవ్వాల్సింది. అసలు ఏ ఇచ్చింది చాలా అన్రీజనబుల్. అంత ఘోరమైన వైలెన్స్ అయితే లేదండి దీంట్లో, నాకు తెలిసి అంత చూపించలేదు, అసలు రివీల్ కాలేదు. అట్లీస్ట్ మీకు విక్రమ్లో కొంచెం వైలెన్స్ ఉంటుంది, ఒక 2 సీన్లు ఉంటాయి, అది కొంచెం పిల్లలు భయపడతారు. సో దానికి ఏ సర్టిఫికేట్ ఇస్తే ఓకే అండర్స్టూడ్. కానీ దీనికి అంత గోరీ వైలెన్స్ అయితే లేదు ఏ సర్టిఫికేట్ ఇచ్చే అంత. సో అదొకటి అన్రీజనబుల్ అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, నాకు తెలిసి ఇది 5 out of 5 తీసుకుని ఉండొచ్చు, ఒక గుడ్ ఎంటర్టైనర్. ఇప్పుడు మూవీ మనం వెళ్ళేది దేనికోసం సార్? ఆల్రెడీ మన జీవితంలో ఇన్నఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, హెడ్ఏక్స్ ఉంటాయి, ఎన్నో వర్రీస్ ఉంటాయి. ఇదంతా కాసేపు మర్చిపోయి ఫ్యామిలీతో ఒక 2.5 hours మనకు నచ్చిన హీరో, ఆయన ఎలివేషన్స్, ఆయన ఎలా గెలుస్తున్నాడు, గెలుపు సాధిస్తాడు చివరికి, గుడ్ విన్స్ ఓవర్ ఈవిల్, ట్రూత్ విల్ విన్ ఓవర్ లైజ్, ఇది మనము
ఆ ఒక గుడ్ విల్ ప్రివేల్ అనే ఒక దీంతో వెళ్ళి ఒక మంచి పాజిటివ్ వైపుతో బయటికి వస్తాము అని హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళేది ఒక మంచి మూవీ. సో అలాంటి మూవీ వీళ్ళు డెలివర్ చేసేసారు. ఒక మాస్ మసాలా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ డెలివర్ చేస్తారు. దీంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసి ఉండొచ్చు, కొన్ని ఇది చేసి ఉండొచ్చు, ఇది బెటర్ చేసి ఉండొచ్చు, క్లైమాక్స్ బెటర్ చేసి ఉండొచ్చు, కొన్ని క్యారెక్టర్స్కి బెటర్ పాత్రలు ఇచ్చి ఉండొచ్చు, కొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఉండొచ్చు అండ్ డెప్త్ ఇచ్చి ఉండొచ్చు. ఇదంతా బాగానే ఉంది. కానీ దాన్ని తీసిపడేసి ఇది 0/5, 2/5 అని చెప్పడం అన్యాయము. ఐ వుడ్ గివ్ ఇట్ 4/5. ఎందుకంటే అలా 1 మార్క్ తీసింది ఆ క్లైమాక్స్ అసలు జస్టిఫికేషనే కాలేదు. అది ఎందుకు వాళ్ళు అలా తీశారో వాళ్ళకి తెలియాలి. సో ఆ క్లైమాక్స్ జస్టిఫికేషన్ చేయకుండా ఉండడం వరకు 1 మార్క్ నేను తీసేస్తున్నాను. 4/5 అయితే ఆ టెక్నికల్ బ్రిలియన్స్, రజనీ సార్ ఎర్రగా తీసే పర్ఫార్మెన్స్, ఆ ఇమోషనల్ వర్క్, లాస్ట్లో ఎమోషన్స్ వర్కౌట్ అయింది. అనిరుద్ధ్ బీజిఎం అస్సలు అదిరిపోయింది. దానికి తగినట్టు మన నాగార్జున సార్ విల్లన్ పాత్ర, సౌబిన్ సార్ యాక్టింగ్ అండ్ అందరు కూడా వాళ్ళ రోల్స్ చాలా చాలా చింపేశారని చెప్పొచ్చు. అండ్ ఒక గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మళ్ళీ చూడొచ్చు. ఇది ఎట్లా అంటే కొన్ని మూవీసే మనం రిపీట్ చేసి చూడొచ్చు, కొన్నిసార్లు జస్ట్ 1 టైం వాచ్ అని చెప్పేసి మనం వదిలేస్తాం. ఇది ఎట్లా అంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ హీరో విలన్ పైన జయం సాధించే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉన్న మూవీ అండ్ ఒక మంచి ఫ్రెండ్షిప్ పైన ఉన్న మెసేజ్ డెలివర్ చేసే మూవీ కాబట్టి ఇది మళ్ళీ కూడా చూడొచ్చు. రిపీటింగ్ టైమ్స్ మనం చూడొచ్చు. నేను కూడా ఫ్యామిలీతో పాటు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన టెక్నికల్ వాల్యూస్ ఉన్న హైలీ టెక్నికల్ వాల్యూస్ అండ్ బెస్ట్ బీజిఎం అండ్ రజనీ సార్ ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ రజనీ సార్ని మీరు ఎలా చూడాలనుకున్నారు. ఫస్ట్ 15 సెకండ్స్ 20 సెకండ్స్ ఆయన టైటిల్ కార్డు ఉంటుందండి. ఆ టైటిల్ కార్డు కూడా అద్భుతం. అసలు ఆయన ఎంత స్టైలిష్ ఐకానో దానికి తగినట్టు ఆ స్టైలిష్ ఇంట్రో ఇచ్చారు. ఆ 50 years ఆఫ్ రజనీ అనేది అది మిస్ చేయకండి. సో దయచేసి ఆన్ టైం వెళ్ళిపోండి. పైసా వసూల్ గ్యారంటీ. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరిని హర్ట్ చేసుకోదలుచుకోలేదు నేను. సో అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి. సో బ్రదర్స్ బార్బల్ పిచ్ మీటింగ్స్, ఇంకా రడలియో ఆయనది ఒక ఇది ఉంటుంది మూవీ రివ్యూస్. సో మీ ఇద్దరికి కూడా నేను ఒక అన్నగా చెప్పేది, ప్లీజ్ బీ మోర్ సాఫ్ట్ ఇన్ యువర్ criticism and I'll definitely, as a fellow creator, I appreciate your content. Hats off and see you next time. Cheers to the brotherhood.